హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపక్ ఎగ్జాటిక్ పెట్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో బర్డ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, మీ ఇంట్లోకి ఏ టైప్ ఆఫ్ బర్డ్స్ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, మీరు ఎలా పెంచుకోవాలనుకుంటున్నారు, ఏ టైప్ మీకు నీడ్ ఉంటుంది, బర్డ్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, వాటిని మీకు పెంచుకోవడానికి అనేది మనం డీప్గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బర్డ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అనేది దాంట్లో చూద్దాం. సపోజ్ ఒకళ్ళు టేమ్డ్ బర్డ్స్ తెచ్చుకుందాం అంటారు, బ్రీడింగ్ బర్డ్స్ తెచ్చుకుందాం అంటారు, అకేషనల్గా తెచ్చుకుందాం అనుకుంటారు, షోకి తెచ్చుకుందాం అనుకుంటారు, కొంత అప్లికేషన్ మీద కూడా తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం ఫస్ట్ లో నుంచి హైకి వెళ్దాం. లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు ఉన్నారు, అలా తీసుకెళ్తారు, బయటికి తీసుకెళ్తారు, మాకు అది కావాలి ఇది కావాలంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏదో బోర్డు తెద్దాంలే తక్కువ రేట్లో అనుకుంటారు. అనుకున్నప్పుడు వెళ్ళి పెట్ షాప్కి వెళ్తారు, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఏదో చిన్న సైజ్ కేజ్ కొనుక్కుంటారు, చిన్న సైజ్ బోర్డ్స్ కొనుక్కుంటారు. అవి మీకు అరౌండ్ వచ్చేసి పేరు వచ్చి 300 to 1000 లోపు ఉంటాయి. అవి తెచ్చుకుంటారు, కేజీలో పెట్టుకుంటారు, చూస్తారు, ఇంట్రెస్ట్ పోయాక మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తారు. ఇది వన్ టైప్ ఆఫ్ అన్నమాట. సో వాళ్ళకి ఎటువంటి సజెషన్లు అంటే, మీరు తెచ్చుకునే బర్డ్స్ గురించి తెచ్చుకున్నారు కరెక్టే. సో వాటికి ఏ ఫుడ్ పెట్టాలి, ఏం పెట్టాలి అనేది కూడా తెలుసుకోవడం బెస్ట్. సో ఇక్కడ ఈ టాపిక్ సెకండ్ ఏంటంటే మీరు ఇంట్రెస్ట్. మీరు ఇప్పుడు ఒక బర్డ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, లేదా ఒక బ్రీడింగ్ చేయాలనుకుంటున్నారు, లేదా సరదాగా బర్డ్స్తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే టేమ్డ్ బర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్లీ కోసం, రెండోది ఏంటంటే వైల్డ్ బర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం టేమ్డ్ బర్డ్స్ కోసం వద్దాం. టేమ్డ్ బర్డ్స్ వచ్చేసరికి సేమ్డ్, టేమ్డ్, సెమీ టేమ్డ్, ట్రైన్డ్. ట్రైన్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మన దగ్గర అంత అవైలబుల్గా లేదు. ట్రైన్డ్ బర్డ్స్ మనకు తక్కువ దొరకడం కూడానే. దానికి చాలా పేషెన్స్ ఉండాలి ట్రైన్ చేయాలంటేనే. అండ్ మనకు అంత ట్రైన్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ లేరు. సో ట్రైన్డ్ వదిలేండి. టేమ్డ్, సెమీ టేమ్డ్. టేమ్డ్ బర్డ్స్ వచ్చేసరికి మీకు మనకి టేమ్డ్ బర్డ్స్ అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను. మనం ఆడుకుంటానికి మన కుక్క పిల్లతో అలా ఆడుకుంటాం, బర్డ్తో అలా ఆడుకోవచ్చు అనమాట. మీ చేతి మీద ఎక్కించుకుని అటు ఇటు తిప్పచ్చు, అన్ని చేయొచ్చు, మీరు పిలిస్తే వస్తుంది. అండ్ మీ రూమ్లో ఫ్రీగా వదులుకోవచ్చు, దాంతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. సెమీ టేమ్డ్ అనేసరికి ఈ ఈ టేమ్డ్ కండిషన్లో ఉన్న బర్డే సెమీ టేమ్డ్లో కాదు, ఎందుకంటే కొన్నాళ్ళు పక్కన పెట్టేయటం, దాంతో టైం స్పెండ్ చేయకపోవటం వల్ల అది సెమీ టేమ్డ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. సెమీ టేమ్డ్ అంటే ఏం లేదు, మీరు బర్డ్ని తెచ్చుకుని చేతిలో పెట్టుకోగలరు, కానీ అది మీరు పిలిస్తే రాదు బర్డ్, అది అక్కడే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరదాగా తెచ్చి చేతిలో పెట్టుకుని ఆడుకోవడం అలాంటివి చేయడానికి మాత్రమే సెమీ టేమ్డ్ అనమాట. ఇప్పుడు టేమ్డ్ బర్డ్ మీరు చూజ్ చేసుకోవాలి. ఏ రేట్లో చూజ్ చేసుకోవాలి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బడ్జెట్ని బట్టి బర్డ్స్ ఉంటాయి. యాక్చువల్లీ బడ్జెట్ని బట్టి అంటే మీకు 500 దగ్గర నుంచి 2 lakhs వరకు బర్డ్స్ కాస్ట్లు ఉంటాయి. మీరు సరదాగా ఏదో తెచ్చుకుందాం అంటే ఒక 3000 బిలో అయితే మీకు టేమ్డ్ బర్డ్స్ వచ్చేసి లవ్ బర్డ్స్లో టేమ్డ్ దొరుకుతాయి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉంటాయి, కాన్యూర్స్, స్మాల్ కాన్యూర్స్ ఉంటాయి, పైనాపిల్ కాన్యూర్ ఇలాగా. అవి కాకుండా కాక్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు బిలో 3000లో వస్తాయి అనమాట. ఈ టేమ్డ్ బర్డ్స్ తెచ్చుకుంటే వన్స్ మీరు టేమ్డ్ బర్డ్ తెచ్చుకుంటారు, తెచ్చుకుని దాంతో ఎంతో కొంత టైం స్పెండ్ చేయాలి డైలీ. అలా స్పెండ్ చేయలేకపోతే మీరు తెచ్చుకున్న వేస్ట్. ఇప్పుడు తెచ్చుకుంటారు, కేజీలో పెడతారు, ఒక 2-3 days తర్వాత మళ్ళీ తీస్తారు, మళ్ళీ కేజీలో పెడతారు, మనకు ఖాళీగా ఉండదు. అలా ఉంచడం వల్ల అది వైల్డ్ అయిపోతుంది తప్ప దానివల్ల మీకు యూజ్ ఏమి ఉండదు. లేదా మీరు ఫ్రీగా ఇంట్లో వదిలేద్దాం అనుకుంటే ఇంట్లో వదిలేసుకోవచ్చు. ఇంట్లో వదిలేసుకుని సరదాగా అలా లాట్ చేయకుండా తలుపులు వేసుకుని ఇంట్లో వదిలేసి మీరు ఇంట్లో ఉన్నంతసేపు ఫ్రీగా అలా వదిలేండి, అలా తిరుగుతూ ఉంటుంది. సో అది మీకు అలవాటు అవుతుంది. కేజీలో పెడతాం వల్ల ఏంటంటే దాంతో టైం స్పెండ్ చేయడానికి మీకు అవ్వదు. సో అది వైల్డ్ అయిపోవడానికి మీరే మెయిన్ రీజన్ అవుతారు. అండ్ మీరు టేబుల్ బోర్డ్ తెచ్చుకున్నారు, అది ఏ ఏజ్లో తెచ్చుకున్నారు, ఎంత ఏజ్, ఎలా ఉంది అది కూడా చూసుకోవాలి. కొంతమంది మాకు చిన్నపిల్లలు అవ్వండి, మేము పెంచుకోగలం, మేము చేయగలం అనుకుంటారు. కాకపోతే చిన్నపిల్లలతో వచ్చే రిస్క్ ఏంటంటే మనం ఫీడింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఏ ఫీడ్ ఇవ్వాలనేది మనం తెలుసుకోవాలి. ఫీడింగ్ కరెక్ట్గా ఇవ్వకపోతే దానికి ఇండైజెషన్ ప్రాబ్లమ్, చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు బెటర్ ఏంటంటే ఫుల్గా ఫెదర్స్ వచ్చేసి అవి దాటంతట అవే తినగలిగే స్టేజ్లో ఉన్న బర్డ్స్ని, టేమ్ బర్డ్స్ తెచ్చుకుంటే మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ మీకు అలవాటు ఉంటే చిన్న చిక్స్ తెచ్చుకోండి, దానికి ఫీడింగ్ ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. మీకు అలవాటు లేకపోతే అవి తెచ్చుకుంటాం వేస్ట్. మీరు టేమ్డ్ బర్డ్స్ చిన్నవైనా పెద్దవైనా టేమ్డ్ బర్డ్స్ తెచ్చుకుంటే బెటర్. అండ్ కొంతమంది ఏంటంటే కాస్ట్లీ బర్డ్స్ కావాలంటారు. కాస్ట్లీ బర్డ్స్ ఎప్పుడు మీకు నా సజెషన్ ఏంటంటే 5000, 10,000 దాటిన బర్డ్స్ ఎప్పుడు కూడా మీరు చిక్స్ తెచ్చుకోవద్దు. ఎందుకంటే సేమ్ మెయింటెనెన్స్ అవుతుంది. సపోజ్ మీరు ఏ సన్కాన్యూరో కొనుక్కున్నారు, చికెన్ తెచ్చుకున్నారు, ఒక 6,000, 7,000, 8,000 మార్కెట్ ప్రైస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, మన ప్రైస్ మనకు కాదు. సో ఒక సపోజ్ 6,000 పెట్టి సన్కాన్యూర్ చికెన్ తెచ్చుకున్నారు, చిన్నపిల్లలు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఏమవుద్ది, దానికి పెట్స్ లైఫ్ కానీ, N19 కానీ కొనుక్కోవాలి. కొనుక్కుని దానికి ఫీడింగ్ ఇవ్వాలి. అది
అదే సెల్ఫ్ ఈటింగ్ వచ్చేసరికి దాని అంతటా అది తినే స్టేజ్కి వచ్చేసరికి మీకు ఒక ఫుడ్ ప్యాకెట్ అయిపోద్ది. సపోజ్ పెట్స్ లైఫ్ కొన్నారంటే 800 1000 దగ్గర దగ్గర అవుతుంది. అదే A19 కొన్నారంటే 2000 దగ్గర దగ్గర అవుతుంది. అప్రాక్సిమేట్ ప్రైజ్లు ఇవే ఫిక్స్డ్ ప్రైజ్లు అని ఉండదు, మారుతూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సపోజ్ మీరు బర్డ్ 6000 కొన్నారు, పెట్స్ లైఫ్ పెడితే మీ బర్డ్ ఎంత అయింది? 7000 అయింది. అదే A19 కొన్నారు 8000 అయింది. మీరు అదే రేట్లలో టైమ్డ్ బర్డ్స్ దొరుకుతాయి. 8000 9000 7000 రేట్లో టైమ్డ్ బర్డ్స్ కూడా దొరుకుతాయి. అది ఏంటి? సెల్ఫ్ ఫిట్టింగ్ వచ్చినవి దొరుకుతాయి. చిక్స్ కాదు, సెల్ఫ్ ఫిట్టింగ్ టైమ్డ్ బర్డ్స్ దొరుకుతాయి. సో బెటర్ ఏంటంటే మీకు తినే వాటికి అవుతాం బెస్ట్. ఇక్కడైనా అదే కాస్ట్ అవుతుంది, అక్కడైనా అదే కాస్ట్ అవుతుంది. సో ఏంటంటే మీరు తినే బర్డ్స్ దాని అంతటా అదే ఈజీగా తినేసే బర్డ్స్ ఉంటాయి కదా, సెల్ఫ్ ఫీడ్కి వచ్చినవి, అవి తెచ్చుకుంటే మీకు కొంచెం బెటర్. మనీ సేవ్ అవుద్ది, టైం సేవ్ అవుద్ది, ప్లస్ ఏంటంటే మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. సో టైమ్డ్ బర్డ్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే సెల్ఫ్ ఫిట్టింగ్కి మెయిన్ ప్రిఫర్ చేయండి. ప్రిఫర్ చేయటం వల్ల మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ 1-2 సార్లు చెక్ చేసుకోండి, టేమ్డా సెమీ టేమ్డా. టేమ్డ్ అంటే వేరు, సెమీ టేమ్డ్ అంటే వేరు. టేమ్డ్ అంటే మీకు ఎలా చేసినా సరే వస్తుంది, సెమీ టేమ్డ్ అంటే అది పిలిస్తే రాదు. అది మీరంతట మీరు వెళ్ళాలి, తెచ్చుకోవాలి, చూసుకోవాలి. అండ్ దాన్ని ఒక 2-3 డేస్ మళ్ళీ కేజీలో పెడితే వైల్డ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు చెక్ చేసుకుని ఎవరి దగ్గర తెచ్చుకున్నా నో ప్రాబ్లం. పెట్ షాప్లో తెచ్చుకోండి, ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకోండి, బ్రీడర్స్ దగ్గర తెచ్చుకోండి, రీసేలర్స్ దగ్గర తెచ్చుకోండి, ఎవరి దగ్గర తెచ్చుకోండి, నో ప్రాబ్లం. మీరు టేమ్డ్ తెచ్చుకుంటారా, సెమీ టేమ్డ్ తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం అది. సో టేమ్డ్లో పేర్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ అన్నా ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంతమంది టాకింగ్ ప్యారెట్స్ అంటారు. టాకింగ్ ప్యారెట్స్ అనేసరికి మీకు మామూలుగా నార్మల్గా మన బర్డ్స్లోకి వస్తే టాకింగ్ ప్యారెట్స్ అనేది ప్రైస్లు ఎక్కువే ఉంటాయండి, తక్కువలో రావు. 1000-2000 టాకింగ్ ప్యారెట్స్ ఏమి ఉండవు. మీకు బయట దొరికే రామచిలకలు అవి మాట్లాడితే తప్ప ఇల్లీగల్ అవి మనం సేల్ చేయరు, అమ్మరు కూడా. మీకు ఏమైనా దొరికితే తెచ్చి పెంచుకోండి, అది తర్వాత ఇష్యూ. సో మీకు టాకింగ్ ప్యారెట్స్ కావాలంటే మన నార్మల్ బర్డ్స్లో మీకు 10,000 అబవ్ ఉంటుంది కాస్ట్. ఏదైనా సరే 10,000 బిలో అయితే టాకింగ్ బర్డ్స్ ఏమి ఉండవు. ఇవి మాట్లాడద్దన్నా సరే కాక్టైల్స్ మాట్లాడతాయి అంటారు, అవన్నీ నాన్ సెన్స్, అవేమీ మాట్లాడవు. విజువల్స్ చేస్తాం, ఇమిటేషన్ చేస్తాం, అలాంటివి చేయొచ్చేమో కానీ అవి అయితే మాట్లాడవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమర్ బర్డ్ తీసుకునే వాళ్ళకి ఇది నా సజెషన్. అండ్ మోర్ ఓవర్ వాటికి ఏ ఫీడ్ పెట్టాలనేది కూడా మీరు ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వాళ్ళు సజెషన్ ఇస్తారు. లేదంటే నెక్స్ట్ వీడియోలో మనం కూడా క్లియర్గా చెప్దాము, ఏ ఫీడ్ పెడతాము, ఏం పెట్టాలి, ఏం టైంకి ఏం పెట్టాలని నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు బిగినర్స్ ఇది వైల్డ్ బర్డ్స్ గురించి ఇప్పుడు వచ్చి మనం వైల్డ్ బర్డ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వైల్డ్ బర్డ్స్ వచ్చేసి మీకు యాక్చువల్గా ఏంటంటే మన జస్ట్ చిన్నపిల్లల కోసం తెచ్చి పెట్టుకుంటాం కానీ మన ఫార్మ్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఫామ్ హౌస్లో సరదాగా పెట్టుకుంటానికి, అండ్ ఈ మధ్య రెస్టారెంట్లో అటు సైడ్లో డిస్ప్లే పెడతానికి, మన బాల్కనీల్లో వాటిలో పెట్టుకుంటానికి వైల్డ్ బర్డ్స్ యూజ్ చేస్తాం. సో అవి ఏంటంటే మనం ఓన్లీ కేజ్లోనే పెంచుకోవాలి తప్ప బయట తీసుకుంటే పని అవ్వదు. ఈ వైల్డ్ బర్డ్స్ వచ్చేసి మనం వైల్డ్ బర్డ్స్ మనం పెంచుకుంటాము. సో వైల్డ్ బర్డ్స్ వచ్చేసరికి మనం ఏ విధంగా అంటే సరదాగా పెంచుకునేవి కూడా ఉంటాయి, బ్రీడింగ్ పర్పస్ కూడా ఉంటాయి. అంటే మనం మీరు బ్రీడింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది కొంచెం సెపరేట్ కేటగిరీ. సరదాగా పెంచుకుంటాం మాత్రం నార్మల్ బర్డ్స్ పెట్టుకుంటారు. ఈ వైల్డ్ బర్డ్స్ లో తక్కువ బడ్జెట్ లో వచ్చి బడ్జెట్స్ అన్ని తక్కువ బడ్జెట్ లో ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నార్మల్ గా పెంచుకుంటారు కాబట్టి ఆ టాపిక్ వదిలేండి. ఈ వైల్డ్ బర్డ్స్ లో బ్రీడింగ్ టాపిక్ వెళ్దాం మనం. మీరు సపోజ్ బ్రీడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఈ వైల్డ్ బర్డ్స్ ని చూస్ చేసుకుంటే కొంచెం ఈజీగా బ్రీడింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. టేమ్డ్ బర్డ్స్ బ్రీడింగ్ అవ్వవా అంటే అవి బ్రీడింగ్ అవుతాయి, కాకపోతే వాటికంటే బెటర్గా వైల్డ్ బర్డ్స్ బ్రీడింగ్ అవుతాయి. వైల్డ్ బర్డ్స్ మీన్స్ ఏంటంటే అవి కేజ్లోనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. వాటిని తగ్గ సెటప్ వాళ్ళకి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 2 లవ్ బర్డ్స్ తెచ్చుకున్నారు. లవ్ బర్డ్స్ తెచ్చుకున్నప్పుడు దానికి ఒక 2 ఫీట్ కేజ్ సెట్ చేసుకుని దాంట్లో ఒక బాక్స్ పెట్టుకుని దానికి కావాల్సిన సెటప్ నెక్స్ట్ అవన్నీ సెటప్ చేసుకుంటే దాంట్లో బ్రీడింగ్ అయ్యి పిల్లలు తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా బ్రీడింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు చిన్న బర్డ్స్ నుంచే వెళ్ళండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు. కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చిన్న బర్డ్స్, కాక్టైల్స్ లేదంటే లవ్ బర్డ్స్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, స్మాల్ కార్న్యూర్స్, వీటితో స్టార్ట్ చేసుకుని పెద్ద బర్డ్స్కి వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ మీకు మేల్ ఏంటి, ఫీమేల్ ఏంటి అనేది తెలియాలి. మీరు తీసుకున్న బర్డ్లో మేల్ ఏంటి, ఫీమేల్ ఏంటి అనేది తెలియాలి. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే కాక్టైల్స్కి, లవ్ బర్డ్స్కి, ఫించెస్కి కూడా మనం మేల్ ఫీమేల్ చెప్పగలం. కాకపోతే ఆ పైకి వెళ్ళే కొద్ది కాన్యూర్స్కి వచ్చేసరికి, లారీ గిట్స్కి వచ్చేసరికి బర్డ్ మేల్ ఫీమేల్ ఒకలాగా ఉంటుంది, మనం డిఫరెన్షియేట్ చేయలేం. సో వాటిని డిఫరెంట్ చేయాలంటే డిఎన్ఏ చేయించాలి కంపల్సరీ. ఆ డిఎన్ఏ చేయించితేనే అవి మేల్ అనేది, ఫీమేల్ అనేది క్లారిటీ వస్తుంది. ఆ మేల్ ఫీమేల్ క్లారిటీ లేని మీరు తెచ్చుకున్న తర్వాత అది బ్రీడింగ్ అవ్వదు. ఏం చేస్తారు చెప్పండి?
ఇప్పుడు మీరు దగ్గరున్న బర్డ్స్ కన్ఫర్మ్ మేలా, కన్ఫర్మ్ ఫీమేలా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వీలైతే డిఎన్ఏలు తీసుకోండి. అవతల పక్క సెల్లర్ మీద నమ్మకం ఉంటే తీసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మీరు తెచ్చుకున్న తర్వాత 2 మేల్‌లైనా, 2 ఫీమేల్‌లైనా మీకు టైం వేస్ట్ తప్ప ఏముండదు. బ్రీడింగ్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు. నార్మల్‌గా మీరు సరదాగా తెచ్చుకున్నప్పుడు ఏది మేల్ అయినా, ఫీమేల్ అయినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కేజ్‌లో పెడతారు. సరదాగా డిస్‌ప్లే పెట్టుకుంటారు. పర్టిక్యులర్‌గా బ్రీడింగ్ స్టార్ట్ చేద్దాం, బ్రీడింగ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ మేల్, ఫీమేల్ చెక్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు పెట్టే బర్డ్ ఏ టైంకి బ్రీడింగ్ వస్తది, ఏ ఏజ్‌లో బ్రీడింగ్ అవుతది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు లవ్ బర్డ్స్ ఉన్నాయి సెర్టైన్ ఏజ్ దగ్గర బ్రీడింగ్ అవుతాయి అవి. అంతేగాని 2 మంత్స్, 3 మంత్స్ చిక్స్ తెచ్చేసుకొని బ్రీడింగ్ పేర్ అంటే కరెక్ట్ కాదు. సన్ కార్నివర్‌లు ఉంటాయి. 1 ఇయర్ బ్రీడింగ్ పేర్ అని పెడతారు. 1 ఇయర్‌కి బ్రీడింగ్ అవ్వవు. అరౌండ్ 2-3 ఇయర్స్ పడతది అది సెటిల్డ్ అవ్వడానికి. ఆ సెటిల్డ్ అయ్యి ఆ టైంకి మీరు బ్రీడింగ్ చేయాలి. అంతేగాని 1 ఇయర్ తీసుకొచ్చేసి బ్రీడింగ్ పెట్టి మా దగ్గర పిల్లలు అవ్వట్లేదంటే అవ్వదది. దాని ఏజ్ రావాలి కదా! పిల్లలు కానున్నప్పుడు బ్రీడింగ్ అవ్వదు కదా! సో, అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఈ బర్డ్ ఇంత ఏజ్‌కొచ్చేటప్పటికి బ్రీడింగ్ అవుతది. ఈ బర్డ్ ఇంత ఏజ్ వచ్చేటప్పటికి బ్రీడింగ్ అవుతది అని మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మోస్ట్‌లీ దానికి సరిపడా ఫుడ్డు బ్రీడింగ్ టైమ్‌లో ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువుంటది. కాల్షియం కన్సంప్షన్ ఎక్కువుంటది. గుడ్డు తయారవ్వాలంటే కాల్షియం ఫుల్‌గా ఉండాలి. సో, ఆ టైప్ దానికి కాల్షియం ఎక్కిచ్చే ఫుడ్‌లు మీరు ప్రిపేర్ చేసుకోగలగాలి. ముందర ఆ ఫీడింగ్ అనేది తెలియాలి. ప్రాపర్‌గా మనం ఫీడింగ్ గురించి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లైట్‌గా టచ్ చేస్తున్నాను అంతే. అండ్ మోరోవర్ కేజ్ సైజ్ సరిపోతుందా లేదా? దానికి నెక్స్ట్ మెటీరియల్ మనం ఇవ్వగలమా లేదా? బ్రీడింగ్ బాక్స్, దానికి సెపరేట్ ఎన్విరాన్మెంట్, దానికి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా మెయిన్‌లీ కొత్త వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు బర్డ్స్ బ్రీడింగ్ పెడతారు. బ్రీడింగ్ పెట్టినప్పుడు ఏంటంటే, దాంట్లో ప్రతి బర్డ్ గుడ్డు పెడద్ది కదా! వెళ్తారు. బాక్స్ తీస్తారు. గుడ్డు పెట్టిందా లేదా చూస్తారు. తర్వాత రోజు వెళ్లారు. గుడ్డు పెట్టిందా లేదా చూస్తారు. అలా డైలీ పెడతం వల్ల ఏంటంటే, అవి బ్రీడ్ చెయ్యవు సరిగ్గా. వాటికి డిస్టర్బెన్సు రోజుని. అవి గుడ్లు పెట్టినప్పుడు అవే పొదుగుతాయి. అవే పిల్లల్ని చేస్తాయి. ఆటిలో ప్రాబ్లమ్ లేదు. ప్రతిరోజు ఇది ఫెర్టైల్ అయిందా? కొంతమంది ఏంటంటే యూట్యూబ్‌లో చూసి ఇది ఫెర్టైల్ అయిందా లేదా క్యాండిల్ ఏస్తారు. క్యాండిల్ ఏసి చూస్తారు. ఫెర్టైల్ అయిందా లేదా? ఫెర్టైల్ అయిందా లేదా? అని చెప్పేసి. అవన్నీ డీప్‌గా తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, ప్రాపర్‌గా మీరు బ్రీడింగ్ చేయాలంటే మేల్, ఫీమేల్ కన్ఫర్మ్‌గా తెలుసుకోవాలి. అది ఏజ్ తెలుసుకోవాలి. అది ప్రీవియస్‌గా క్లచ్ చేసిందో లేదో కూడా కనుక్కోండి. ఫ్రెష్ అయినా ప్రాబ్లమ్ లేదు. ప్రీవియస్‌గా బ్రీడింగ్ పెయిర్ అయినా ప్రాబ్లమ్ లేదు. మెయిన్‌లీ మీకు ఆ పెయిర్ గురించి క్లియర్‌గా తెలుసుకున్న తర్వాత మీరు బ్రీడింగ్ చేయడం బెస్ట్. ఆ! ఓకే. ఇంతటితో మనం ఏంటంటే ఇక్కడికి మరీ లాంగ్ అయిపోతుంది వీడియో. సో, నెక్స్ట్ ఏవైనా డిస్కషన్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చేద్దాము. అంతేకాకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మీకేమన్నా కుక్క పిల్లలు గానీ, పక్షులు గానీ, ఎగ్జాటిక్ బర్డ్స్ గానీ ఏమన్నా కావాలనుకున్నా మాత్రం నాకు కాల్ చేయండి. ప్రాబ్లమ్ లేదు. డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. నా డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ షార్ట్స్ మాత్రం మిస్ అవ్వకండి. డైలీ షార్ట్స్‌లో మాత్రం నా సేల్స్‌కైతే ఏవైతే ఉన్నాయో పెట్స్ అవన్నీ షార్ట్స్‌లో ఉంటాయి. మెయిన్ మన ఈ వీడియోస్‌లోకొచ్చేసి మెయిన్ టాపిక్స్ ఓన్లీ రీచ్ చేద్దాం అనుకుంటున్నాము. లాంగ్ వీడియోలు కదా ఇవన్నీని. దీంట్లో సేల్స్ పెట్టదలుచుకోలేదు. ఓన్లీ సేల్స్ మాత్రం షార్ట్స్‌లోనే పెడతాను. మీకు ఏమన్నా డీటెయిల్స్ గానీ, ఇన్ఫర్మేషన్ గానీ ఓన్లీ వీడియోస్ చేస్తాము. అంతేకాకుండా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ప్రాబ్లమ్ లేదు. ఆ కామెంట్ చేస్తే మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో మొత్తం ఆ క్లారిటీ మొత్తం వీడియోస్ తీసి అప్‌లోడ్ చేస్తాను. ప్రాబ్లమ్ లేదు. అంతే కాకుండా మెయిన్‌లీ మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కన్ఫర్మ్‌గా కాల్ చేయండి. ప్రాబ్లమ్ లేదు. ఏ టైంలో అయినా కాదు. సెర్టైన్ టైమ్ వర్కింగ్ అవర్స్‌లో కాల్ చేయండి. ప్రాబ్లమ్ లేదు. నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. ఎంతవరకు అయితే సజెషన్ ఇవ్వగలనంటే నాకు తెలిసినంత వరకు నేను ఇవ్వగలను గానీ కొత్తగా నేను క్రియేట్ చేసి చెప్పలేను. నాకు ఎంతవరకు ఎక్స్‌పీరియన్స్ ఉందో అంతవరకు మీకు మాత్రం హెల్ప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.